కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ కనుక పోలీసులు తీసుకోకుంటే కోర్టు ఉంది, కోర్టుకు పోదాం, చట్ట ప్రకారం కొట్లాడదాం. ఏ సహాయానికైనా ఆయన రైటింగ్ సర్పంచ్గా కూడా ఉండొచ్చు కదా, అక్కడ సిగ్నేచర్ పడకుండా ఈ ఊరు వాళ్ళు కానీ మండల వాళ్ళు కానీ రాకుండా నేనంతా మా పార్టీ లేదు, దీన్ని రాజకీయం చేయొద్దు, మేము చూసుకుంటామంటే మేము ఎవ్వరు రాము, మిమ్మల్ని మీ హక్కులను మీరు కాపాడుకోవాలి. లేదు పోలీసు పట్టించుకోకుంటే నేను కోర్టుకు వెళ్తాం, మనం అందరం కోర్టుకు వెళ్దాం. కోర్టు సుమటగా స్వీకరిస్తుందా లేకుంటే మనం పోరాటం చేయాలన్నా చేయడానికి సిద్ధంగా. ఎవరి ఫోన్లో కూడా దయచేసి భయపడకండి, లొంగాల్సిన అవసరం లేదు. ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో SI2 రామచంద్ర గారికి ఒక ఫిర్యాదు రావడం జరిగింది. అంటే ఫోన్ కాల్, గచ్చుబాయి ప్రాంతంలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు అనగా ఇమ్మీడియట్గా SI గారు ప్లస్ బ్లూకోట్ సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెంటనే అటు పడిపోయిన వ్యక్తిని గమనించగా అటు పడిపోయిన వ్యక్తి పక్కన ఒక పురుగుల మందు డబ్బా ఉండడంతో ఇమ్మీడియట్గా బ్లూకోట్ సిబ్బంది SI గారు అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు ధృవీకరించడంతో బాడీని పోస్ట్మార్టం మార్చురీకి తరలించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు సాయంత్రం కొద్దిసేపటికి కదా వారి యొక్క చిన్న కొడుకు, మృతుడి యొక్క చిన్న కొడుకు ప్లస్ వారి అల్లుడు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇందులో ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి లేఖ ఏదైతే రాసిందని అనుకుంటారో అది ఇంతవరకు మృతుని దగ్గర కానీ మాకు ఎక్కడ కూడా మృతుని జేబులో కానీ ఎక్కడ కూడా మాకు దొరకలేదు. అది ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పోతే ఆ భూములు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినప్పుడు భూములు కూడా కొనాలనే ఉద్దేశమో ఏమో తెలియదు, కానీ ఇంటికి కంచె వేసినట్టుగా తన ఇంట్లోకి ప్రవేశం లేకుండా దారిని అడ్డుకున్నటువంటి కారణంగా అవమానం భరించలేక 12 సంవత్సరాల పాటు ఆ గ్రామానికి సేవలు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప పేరున్నటువంటి ఈరోజు సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం అంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఏముండదు. దయచేసి ప్రజలారా, రైతాంగాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరికి కూడా యువతరానికి కూడా నేను ప్రాధేయపడతా ఉన్నా, దయచేసి భయపడకండి. ఈరోజు మమ్మల్ని మా అటువంటి నాయకులను కూడా గ్రామాలకు నియోజకవర్గాలకు రాకుండా చేసినట్టయితే మేము ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుందనే ఒక దుర్మార్గపు ఆలోచనతోన మమ్మల్ని నియోజకవర్గాలకు తిరిగితే చాలు మా పైన కేసులు బనాయించేటువంటి ప్రయత్నం, మా వెంబడి తిరుగుతున్నటువంటి వాళ్ళపైన కేసులు బనాయించేటువంటి ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేసి పార్టీలు ఫిరాయింపించి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు పూర్తిగా రాచరిక పాలనను గుర్తు చేసే విధంగా వ్యవహార శైలి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి ఇంకా ఎంతో కాలం మనగడ కొనసాగించలేరు. కారణం ఏంది అని అంటే వాళ్లకు పాలన పైన అనుభవం లేనటువంటి కారణంగా, ప్రజలపైన ప్రేమ, రైతులపైన మక్కువ లేనటువంటి కారణంగా ఈ దుర్మార్గాలకు ఒడిగడుతూ పోతా ఉన్నారు. ఇంత నిజంగా నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాయిరెడ్డి గారి చావుకు మాత్రం ముమ్మాటికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిందే. వెంటనే ఈ ఆత్మహత్యకు కారకులైనటువంటి దుండగులను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికి 10 దిక్కుల నుంచి రోడ్లు వేయించుకోవడం కాదు, గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు దారులు ఇవ్వడం ముఖ్యం. వాళ్ళ హక్కులను కాపాడేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. కానీ మేము 4 లేన్ల రోడ్లు వేసుకుంటున్నాం, హెలికాప్టర్ ఆపుకునే విధంగా మేము స్థలాన్ని సేకరిస్తాం,
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి భవనాలకు మేము మా పేర్లు పెట్టుకుంటాం, ఆ భవనాలను కట్టేటప్పుడు అడ్డుకుంటాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రంగులేసి పేర్లు పెట్టుకుంటాం, 3 రంగులు వేసుకుంటామంటే ఇది చూస్తూ సహించే పరిస్థితి ఉండదు. ఈరోజు ఆ గ్రామంలో నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మిస్తే దానికి అడ్డుపడుతూ అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల రోజులు తిరగక ముందే ఇనాగరేషన్ చేసుకున్నారంటే మేము 10 సంవత్సరాలు చేసిన పనిని కొంత పెండింగ్ పెట్టించి కాంట్రాక్టర్ను భయభ్రాంతులకు గురి చేసి పార్టీలు మారేటువంటి దాన్ని ప్రోత్సహించి ఈరోజు పూర్తిగా వాళ్ళ పలకాలు ఉండాలి, వాళ్ళ భూములే ఉండాలి, వాళ్ళ మాటనే చెల్లుబాటు కావాలి, మొత్తంగా ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టాలనే దానికి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ దుర్ఘటనలనే ఆపకపోతే మరో పోరాటానికి సిద్ధంగా తప్పదు. ఇప్పటికే సంవత్సరం గడుస్తూ ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఈ హత్యలకు ప్రజలు భయపడి ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాతావరణాన్ని నెలకొల్పుతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన మనము ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఫోటోలు తీసుకుంటే చెప్పిన తీసుకుని సార్. ఓకే సార్, కొంచెం ఎన్నుకున్న బ్రదర్. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరిగినటువంటి ఈ ఆత్మహత్యకు జరిగిన సంఘటన చాలా దుర్మార్గం, శోచనీయం. ప్రధానంగా గత 6 నెలల కాలంలో కృష్ణారెడ్డి సాయిరెడ్డి గారు ఏదైతే బాధపడుతూ మదన పడుతూ వస్తూ ఉన్నారో, చివరికి తన గోడు వినే నాథుడే లేడు, వినే కంచె చేను మేసినట్టుగా ఈరోజు ఎవరికైతే చెప్పాల్సినటువంటి అవసరం ఉందో వారే నోరు మోయించేటువంటి ప్రయత్నం. అంటే రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి స్వయానా తమ్ముళ్ళే ఈ సాయిరెడ్డి గారి చావుకు కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. ఇంతకంటే హేయమైన చర్య ఎక్కడ కూడా ఉండదు. ఈరోజు 12 సంవత్సరాల పాటు యునానిమస్ ఏకగ్రీవ సర్పంచ్గా ఆ గ్రామానికి సేవలు అందించినటువంటి సాయిరెడ్డి గారి ఇంటికే దారి లేకుండా కుట్రపూరితంగా తనను ఇబ్బంది పెట్టినటువంటి కారణంగా సాయిరెడ్డి గారు నా చావుకు దేవుళ్ళే కారణం, నా చావు దేవుళ్ళకే అంకితమని, అంటే ఒకవేళ గనక ప్రభుత్వాన్ని విమర్శించే మాటలు మాట్లాడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పితే మా నోరు నొక్కేటువంటి ప్రయత్నం, మా గొంతు నలిమేటువంటి ప్రయత్నం చేస్తారనే భయంతోన తన సూసైడ్ నోట్లో చాలా స్పష్టంగా నా చావుకు కారణం యనమల కృష్ణారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే కారణమని చెప్పి ఈరోజు తాను చనిపోవడం అంటే నిజంగా నేను వ్యక్తిగతంగా ఈ ప్రాంతానికి 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా సేవలు అందించినటువంటి సందర్భంలో పలు అంశాలలో తాను ఒక సీనియర్ నాయకుడిగా, గ్రామ శ్రేయస్సును కోరే వ్యక్తిగా మాతో ఎన్నో విషయాలలో కలిసి పనిచేయడంతో పాటు తన అనుభవాన్ని రంగరించి మాకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సాయిరెడ్డి గారు ప్రధానంగా ఆ గ్రామానికి కేఎల్ఐ కాలువను తీసుకువచ్చేటువంటి తరుణంలో మా భూములు పోయినా పర్వాలేదు, కొన్ని భూములు కొంతమంది రైతులకు నష్టం జరిగితే జరుగుతుందేమో కానీ గ్రామము మండలము బాగుపడుతుందనే విషయాన్ని పలు సందర్భాల్లో నాకు చెప్పి ఆ కాలువకు చాలామంది స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఒకరిద్దరిని ప్రేరేపించి దాదాపుగా 3-4 పంటలు పండించకుండా నీళ్లు రాకుండా అడ్డుకున్నది రేవంత్ రెడ్డి గారు. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావాలని చేస్తున్నటువంటి కుట్ర అని తాను అప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఆవేదన చెందడం చెప్పడం జరిగింది. అదే మాదిరిగా పలు సందర్భాల్లో ఈ ప్రభుత్వ వ్యవహార శైలి, ప్రధానంగా ఈ నాయకుల వ్యవహార శైలిని యూట్యూబ్ ఛానల్లో ఎవరో మీ అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు తమ అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేసినప్పుడు కపటం లేకుండా విషయాల పట్ల మాట్లాడినటువంటి కారణంగా తనను ఈరోజు బలి తీసుకున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చావుకు కారణమైనటువంటి యనమల కృష్ణారెడ్డి గారు కానీ,
లేకుంటే స్వయానా ముఖ్యమంత్రి గారైనప్పటికీ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ గనక వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే పద్ధతిలో ఈరోజు డెడ్ బాడీ మార్చురీలో ఉంది, కానీ కుటుంబ సభ్యులను మాత్రం ఇక్కడ నుంచి తరలించి భయభ్రాంతులకు గురి చేసి నచ్చజెప్పి లోబర్చుకునే ప్రయత్నం దేనికోసము అని అంటే ప్రభుత్వం ఇప్పటికే అప్రతిష్ట మూట కట్టుకొని పోతా ఉంది. ఈ చావుకు కారణం ముఖ్యమంత్రి గారే, ఈ చావుకు కారణం ఈ ముఖ్యమంత్రి గారి కుటుంబమే, వాళ్ళ అన్నాదమ్ముళ్ళే అని గనక ప్రపంచానికి తెలిసినట్టయితే ఇంకా అబాస్పాలవుతామని ఈరోజు ఒంటరిగా ఆ బాడీని ఇక్కడే పెట్టించి కుటుంబ సభ్యులను మాత్రం తరలించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మేనేజ్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. దీన్ని ఖచ్చితంగా అవసరం అనుకుంటే కోర్టులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇటువంటి సంఘటనలు ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి ఆ కంప్లైంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉంటే వారి దయానీయమైనటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని కోర్టులే సుమోటోగా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తా ఉన్నా. దయచేసి ఇక్కడ ఏదో రాచరిక పాలన నడుస్తూ ఉంది, ఏమన్నా నోరు మెదిపితే కష్టం ఉంది అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇటువంటి దుర్ఘటనలపైన దుర్మార్గాలపైన గొంతు విప్పుతూనే ఉంటుంది, పోరాటాలు చేస్తూనే ఉంటుంది. మా పార్టీ మొత్తం సాయిరెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటుంది. సాయిరెడ్డి గారే కాదు, గతంలో అదే గ్రామంలో ఒక వ్యక్తి వాళ్ళు ఏదైతే మేము మందిరం నిర్మించినామని జబ్బలు తరుచుకుంటా ఉన్నారో ఆ మందిరంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కారణంగా వారి అరాచకాలకు ముఖ్యమంత్రి గారి కుటుంబం యొక్క అరాచకాల కారణంగానే గతంలో ఒక అతను గుడిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కారణంగా ఆ గుడిని కూలదోసి కొత్తగా నిర్మాణం చేసి 3 రోజుల పాటు సంబరాలు నిర్వహిస్తే 2 రోజులు గ్రామంలో ప్రజలు ఆ గుడి దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. 3వ రోజు ఏమి ప్రాధేయపడ్డారో ఏం చేసిండ్రో కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు 3వ రోజు ఆ సంబరాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు కూడా భయపడి ప్రజలు వెళ్ళిండ్రు తప్ప భక్తితోనో ప్రేమతోనో ఆ గుడికి మాత్రం ప్రజలు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక్కొక్కటిగా గుళ్ళో ఆ గ్రామంలో దాదాపుగా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి భూములను కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం వెల్దండ దాటి వస్తున్నటువంటి సందర్భంగా విజేఆర్ అని దాబాకు వ్యతిరేక ఆపోజిట్గా ఉన్నటువంటి 100లాది ఎకరాలు ఒక గుంటూరు వాసి తన భూమిని అమ్మకపోతే అప్పిరెడ్డి అమ్మకపోతే మేము అడిగినట్టు మేము ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని మాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే నీ వేలు నరుక్కొని మేము రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసని భయభ్రాంతులకు గురి చేసి చివరికి వారి పేరు పైన ఆ భూములను ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు మనకు పాలిస్తున్నటువంటి పాలకుడికి ఉన్నటువంటి చతురత, ఆయనకు ఉన్నటువంటి